ఈరోజు మనం సూపర్ టేస్టీగా ఉండి తిన్న కొద్దీ తినాలనిపించే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ హండీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్కి వెళ్లకుండా చాలా సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, ట్రై చేయండి. ప్యాన్లోకి 3 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వద్దనుకుంటే మీరు ఆయిల్తోనే చేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కాక చిన్నగా కట్ చేసిన 1 కప్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మీకు ఎంత వీలైతే అంత సన్నగా తరిగి వేసుకోండి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని హైలోనే పెట్టి ఫ్రై చేసుకోండి. ఈ విధంగా బాగా కలర్ చేంజ్ అయ్యాక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటో ముక్కలను చాలా సన్నగా కట్ చేసి వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని టమాటో ముక్కలు బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. టమాటో ముక్కలు ఇలా బాగా సాఫ్ట్ అయ్యాక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల కారం పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని పొళ్ళన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి బాగా వాష్ చేసుకున్న 1/2 కిలో చికెన్ వేసుకోవాలి. ఇందులోకి బోన్లెస్ చికెన్ అయినా తీసుకోవచ్చు, లేదా బోన్ చికెన్ అయినా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని చికెన్ని బాగా కలుపుకుంటూ 5 నుండి 10 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఇందులోకి సాల్ట్ వేసి కలుపుకోవాలి. తరువాత మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇందులోకి మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు, చికెన్లో వచ్చే వాటరే సరిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 100 గ్రాముల వరకు పెరుగుని వేసుకొని బాగా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఫ్లేమ్ ఎక్కువైతే పెరుగు విరిగి టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనియాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఆయిల్ అంతా బాగా పైకి వచ్చి ఉంటుంది. ఇందులోకి 3 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత చిన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి, 1/2 స్పూన్ గరం మసాలా, కొద్దిగా కసూరి మేతి వేసి అన్నిటినీ బాగా కలుపుకోవాలి. చివరిగా సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు ఉడకనియాలి. 2 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసి బాగా కలుపుకొని వేడివేడిగా చపాతీ, పుల్కా, నాన్, పొరోటాలోకే కాకుండా రైస్లోకి అయినా సర్వ్ చేసుకుంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెస్టారెంట్కి వెళ్లకుండానే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.